రాత్రి 7:30 మీ ఈటీవీలో. మెలో డ్రామా ప్లే చేస్తున్నారా? ఇదంతా వింధ్య ఆడుతున్న డ్రామానా? వింధ్య, నేను చెప్పినట్టుగానే నా కూతుర్ని నువ్వే తీసుకొద్దు గాని పద. పిన్నిగారు, పాపం వింధ్య బాగా ఏడుస్తుంది. తన జీవితాన్ని అన్యాయం చేయకండి. దయచేసి ఈ ఒక్కసారికి క్షమించండి. చూడు, ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తిరిగి ఆలోచించే అలవాటు నాకు లేదు. అక్షింతలు వెయ్యాలనుకుంటే ఇక్కడ ఉండండి, లేదు ఈ పెళ్లి చూడ్డం కష్టం అనుకుంటే నిర్మోహమాటంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడ ఎవ్వరి ఒత్తిడి లేదు. నా కొడుక్కి నేను పెళ్లి చేస్తున్నాను. దయచేసి మీరెవ్వరూ మాట్లాడొద్దు. అమ్మా, వచ్చావా? ఆగాగు. అలా తొందరపడితే ఎలా? నిన్ను వింధ్య స్వయంగా పట్టుకొని తీసుకురావాలి. పైగా ఇప్పుడు జరిగేది నీ పెళ్లి కాదు, వింధ్య భర్త పెళ్లి. వింధ్య తన భర్త పెళ్లి చూపులకి ఎంత హడావిడి చేసిందో నువ్వు మర్చిపోయావా? పెళ్లి చూపులకే అంత హడావిడి చేస్తే పెళ్లికి ఇంకెంత హడావిడి చెయ్యాలో. ఏంటి వింధ్య అలా చూస్తున్నావేంటి? నా కూతుర్ని తీసుకునొచ్చేసే. పిన్నిగారు, నా మాట వినండి. మీరు చేస్తుంది తప్పు. లీగల్గా ఈ పెళ్లి చెల్లుబాటు అవ్వదు. దీనికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఏయ్, నువ్వేంటే వెళ్ళేది? మేమే వెళ్తున్నాం. ఇప్పుడు చెప్తున్నాను, ఏ పోలీసులకి ఫోన్ చేసుకుంటావో చేసుకో, ఏ లాయర్లకు ఫోన్ చేసుకుంటావో చేసుకో. ఈ పెళ్లి మాత్రం అస్సలు ఆగనంటే ఆగదు. కాదు కూడదు అంటే నిన్ను చంపైనా సరే నా కూతురు పెళ్లి జరిపిస్తాను. అసలు నేనొచ్చిందే నా కూతురు పెళ్లి చెయ్యడానికని చెప్పాను కదా. మౌనిక, నువ్వు పద. మౌనిక, నువ్వు వెళ్ళొద్దు. నా స్థానంలో నా భర్త పక్కన నువ్వు కూర్చోవద్దు. అలా చేస్తే నిన్ను చంపేస్తాను. మా అమ్మే నిన్ను చంపేస్తానంటుంటే నువ్వు నన్ను చంపేదేంటి? మేమిద్దరం కలిసి నీ పీక పిసికి చంపేస్తాం. సంజయ్ కాదు కదా, ఆ దేవుడొచ్చినా సరే ఈ పెళ్లిని ఆపలేడు. పదమ్మా. భగవంతుడా, నా జీవితాన్ని కాపాడేదెవరు? ఎప్పుడు నేను ఎవరికి ఫోన్ చేయాలి? అసలు ఈ గండం నుంచి నేను ఎలా బయటపడాలి? అన్నా, ఆలస్యమైతే నా స్నేహితురాలి జీవితం చేజారిపోతుంది. తన భర్తకి పెళ్లి చేస్తున్నారు అన్నా, కొంచెం త్వరగా పోనివ్వా. అయ్యో మౌనిక, ముందు తాళి కట్టించుకో, తర్వాత ఆశీర్వాదం తీసుకోవచ్చు. పద. ఎవరితో పయనమో
ఎవరికై గమనమో ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో ఎన్ని కలలు గని ఏమిటి లాభం కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సంత కథను మది వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్లను వాణి ఇంకొన్ని క్షణాల్లో వాడు మౌనిక జీవితంలో అడుగుపెట్టబోతున్నాడు. నువ్వు ఆవేశంతో తీసుకున్న నిర్ణయం ఇది. నువ్వు ఇప్పటికి కూడా నువ్వు చేస్తున్నది తప్పో ఒప్పో ఆలోచించుకునే అవకాశం ఉంది. ఒక్కసారి మాంగళ్య ధారణం జరిగిపోతే నీ ఆలోచన మార్చుకోవాలనుకున్నా మార్చుకునే వీలుండదు. నీ నిర్ణయంలో ఇంకేదైనా మార్పుందా? చూడండి, ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రాణం పోయినా మార్పు అనేదే ఉండదు అని మీకు కూడా తెలుసు కదా. ఇలా జరగాలని రాసుంది, జరుగుతుంది. ఇంతకు ముందు వాడికి ఇష్టం లేదు కాబట్టి మన మౌనికతో పెళ్లి జరిపించకూడదు అనుకున్నాను. కానీ ఇప్పుడు గత్యంతరం లేక మౌనికతోనే పెళ్లి జరిపించాల్సి వస్తుంది. వాళ్ళకలా రాసుంది. శ్రీమన్మహాగురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బాబు, మాంగళ్యధారణ చేయండి. అల్లుడు గారు, తొందరగా కానివ్వండి. అక్షింతలు కూడా వింది చేతికి ముందే ఇచ్చాను. వింధ్యా, రాజేషు మౌనిక మెడలో తాళి కడతాడు. నువ్వు అక్షింతలు వెయ్యాల్సిందే. వదినా, ఆలస్యం అయిపోతుంది. తొందరగా తాళి కట్టమని చెప్పు. రాజేష్, ముహూర్తం దాటిపోతుంది. తాళి కట్టేసేయి. అమ్మా, ఇంకొక్కసారి ఆలోచించు. నువ్వు తాళి కడతావా లేదా నా మెళ్ళో ఉరితాడు వేసుకోమంటావా? కట్టు తాళి. ఐఎమ్ సారీ వింధ్యా. మాంగళ్యధారణ చేయండి.